ఇది ఇక్కడ చెప్పొచ్చేసి. ఇట్ ఈస్ ద షార్ప్ ఎడ్జ్ ఆఫ్ ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్, ది అన్సీన్ వాల్ దట్ స్టాప్డ్ ఎ బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఆన్ ది నైట్ ఆఫ్ May 9th and 10th. ఒక అన్సీన్ వాల్, కంటికి కనపడదు, నేకడే కనపడని ఒక శత్రు దుర్భేద్యమైన కుడ్యం అంటే గోడ, చైనా వాళ్ళు కనిపిస్తుంది, ఇది మనకు కనపడదు. May 9th and 10th ఎన్ని మిసైల్స్ని కూల్చేసింది, ఎన్ని డ్రోన్స్ని కూల్చేసింది. వెన్ పాకిస్తాన్ లాంచ్ ఇట్స్ డెడ్లియెస్ట్ అటాక్ ఆన్ ఇండియన్ మిలిటరీ అండ్ సివిలియన్ ఏరియాస్ అని తెలిసిందే. మిలిటరీ సివిలియన్ ఏరియాస్లో ఆపరేషన్ సింధూర్ కింద ఇండియా క్యారీడ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్స్, మనకి తెలిసినవే, ఆన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎర్లీ ఆన్ May 7 ఇన్ రెస్పాన్స్ టు April 22 పహల్గామ్ టెర్రర్ అటాక్. ఇదంతా మనకి తెలిసిందే. మళ్ళీ మనం రెస్పాండ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇండియన్ మిలిటరీ బేసెస్ మీద 8, 9, 10 తేదీల్లో అటాక్ చేసింది. ది పాకిస్తానీ అటెంప్ట్స్ వర్ స్ట్రాంగ్లీ రెస్పాండెడ్ టు బై ద ఇండియన్ సైడ్ బై ఇన్ఫ్లిక్టింగ్ హెవీ డ్యామేజెస్ టు ఎ నంబర్ ఆఫ్ కీ పాకిస్తానీ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ బేసెస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ అండ్ రాడార్ సైట్స్. ఎలా ఉంటుందంటే కొరివితో తలగొక్కోవటం అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికైనా దాని అర్థం తెలియకపోతే పాకిస్తాన్ మనతో పెట్టుకోవటం లాంటిది. ఏమైంది వాడికి? మనకి రామాయణంలో ఒక గాథ ఉంటుంది, ఇక్కడది సందర్భం బట్టి చెప్పాలి. వాలి, సుగ్రీవుడు ఇద్దరు గొప్ప యోధులు. బట్ వాలి ఒక సిటం గొప్ప యోధుడు అనమాట. సుగ్రీవుడు ఏం చేసేవాడు, పొద్దున్నే లేచి కాస్త హార్లిక్స్, బోర్న్విటా, మాల్టో అన్నీ తాగేసి అన్న మీద యుద్ధానికి వెళ్ళేవాడు. నేను ఇవాళ ఇది తాగాను కదా, ఇవాళ అయిపోయాడు నా చేతిలో అని. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత కుమ్మించుకొని మళ్ళీ గాయాలతో వెనక్కి వచ్చేసేవాడు. పాకిస్తాన్ కూడా అలాంటిదే. అంటే కంపారిజన్ కోసం చెప్పేది ఇక్కడ. కవ్విస్తుంది, పొద్దునే మాల్టోవానో లేకపోతే వాళ్ళకి అక్కడ దొరికే ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు వాళ్ళకి, వాటితో ఏదైనా చేసుకుని జావో తాగేసి వచ్చి భారతదేశం మీద యుద్ధానికి దిగుతుంది. 3 సార్లు ఇలాంటి పరాభవాలే. ఇప్పుడు కొత్త పరాభవం.